దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సంకుల సమరం జరుగుతోంది. అధికార సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టి తొడగొడితే ప్రతిష్టాత్మక రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ బరిలోకి ఉరికింది. దళిత ఓట్లతో పాటు బడుగు బలహీన వర్గాలని తన వైపేనన్న నమ్మకంతో బీఎస్పీ కదులుతోంది. 11 నుంచి 7 దశల్లో జరిగే యూపీ ఎన్నికలు అన్ని పార్టీలకు చావో రేవో అన్నట్లున్నాయి. కోట్ల జనాభా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, రాజకీయంగా అన్ని పార్టీలకు కీలకం. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అందరికీ అంత ప్రతిష్టాత్మకమయ్యాయి. 4 ప్రధాన పార్టీలు యూపీలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోటాపోటీ హామీలు, సామాజిక సమీకరణాలతో మహాసంగ్రామాన్ని తలపిస్తోంది యూపీ ఎన్నికల పర్వం. ఉత్కంఠభరిత పోరుతో యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది ఉత్తరప్రదేశ్. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 4 ప్రధాన పార్టీలు ప్రధానంగా సామాజిక సమీకరణాలపైనే దృష్టి పెట్టాయి. మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించింది అధికార సమాజ్వాదీ పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో మళ్లీ చక్రం తిప్పాలనుకుంటోంది. 2014 ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన యూపీలో కాషాయ జెండాని ఎలాగైనా రెపరెపలాడించాలనుకుంటోంది బీజేపీ. 4 పార్టీలు సామాజిక వర్గాల సమీకరణాలతోనే అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో ప్రచార పర్వం కులాలే పరోక్ష ఎజెండాగా నడుస్తోంది. యూపీలో యాదవులు, దళితులు, ముస్లిం ఓట్లే అన్ని రాజకీయ పక్షాల టార్గెట్. సమాజ్వాదీ, బీఎస్పీ పార్టీలు ఈ సామాజిక వర్గాల ఓట్లపై గురిపెడుతూనే ఉన్నత వర్గాల ఓట్లు కొన్నైనా దక్కించుకుంటే గెలుపు ఖాయమన్న నమ్మకంతో పావులు కదుపుతున్నాయి. తన వర్గం ఓట్లతో పాటు ముస్లింల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న మాయావతి ఉన్నత వర్గాల ఓట్లపైన ఆశలు పెట్టుకుంటున్నారు. దళితులు, ముస్లింలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా సీట్ల కేటాయింపులో బీఎస్పీ అధినేత్రి ప్రాధాన్యమిచ్చారు. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఉన్నత వర్గాలతో పాటు యాదవేతర బీసీలు, జాత్ ఏతర ఎస్సీ ఉపకులాలకు టికెట్ల కేటాయింపులో ప్రయారిటీ ఇచ్చి గెలుపుపై గురిపెట్టింది. $204 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో 5 ప్రాంతాల్లో ఉన్న భిన్నమైన సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పక్షాలన్నీ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో దళితులు, ముస్లింలు, బీసీల ప్రాధాన్యం ఎక్కువ. బుందేల్ఖండ్లో గెలుపోటముల్ని శాసించేది దళితులు, బలహీన వర్గాలే. అత్యధికంగా 150 సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్లో దళితులు, ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. మధ్యప్రదేశ్, రోహల్ఖండ్ కూడా సామాజిక సమీకరణాల పరంగా అత్యంత కీలకంగా మారాయి. యాదవుల ఓట్లకు ముస్లింల ఓట్లు కలిస్తే మరోసారి విజయం తథ్యమనే నమ్మకంతో ఉన్నారు తండ్రి చేతిలోంచి పార్టీని లాగేసుకున్న అఖిలేష్ యాదవ్. దళితుల ఓట్లకు ముస్లింల ఓట్లతో పాటు మరికొన్ని ఉన్నత వర్గాల ఓట్లు జతకలిస్తే యూపీలో ఏనుగు ఘీంకారం తథ్యమనుకుంటున్నారు బీఎస్పీ అధినేత్రి. ఉన్నత వర్గాల ఓట్లతో పాటు బలహీన వర్గాల ఓట్లు కూడా కలిసొస్తాయన్న నమ్మకంతో ఉంది బీజేపీ. సమాజ్వాదీ పార్టీలో సంక్షోభంతో తన విజయం ఖాయమనుకుంది బీజేపీ. కానీ పార్టీ పగ్గాలు అఖిలేష్ చేతికి రావడం, నేతాజీ ఇష్టాయిష్టాలతో పనిలేకుండా కాంగ్రెస్ తో ఎస్పీకి పొత్తు కుదరటం బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది. మొదటి నుంచి యూపీలో ముస్లింల ఓట్లు సమాజ్వాదీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. 2012 ఎన్నికల్లో 229 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన ఎస్పీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లిచ్చి 298 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆర్ఎల్డీ కూడా ఎస్పీ కాంగ్రెస్ కూటమితో కలవటంతో జాట్ల ఓట్లు కూడా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అందుకే ఈ కూటమి ప్రభావం బీజేపీని కలవరపరుస్తున్నా ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచార పర్వాన్ని పక్కాగా సాగిస్తోంది. బహిరంగ సభలు, పోటాపోటీ రోడ్ షోలతో యూపీ ఎన్నికలు హోరెత్తుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అంతుపట్టడం లేదు. మరోవైపు సమాజ్వాదీ పరిస్థితి అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా తండ్రి కొడుకుల మధ్య అంతరం క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ బీఎస్పీకి ప్లస్ అవుతాయనేది మాయావతి అంచనా. యూపీ బరిలో కులాల వారీగా చీలిపోయే ఓట్లు ఎవరిని ముంచుతాయో, ఎవరిని తేలుస్తాయో చూడాలి.